ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి ధనుస్సు రాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వీరికి భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి గురుడు, ఈ గురుడు యొక్క దృష్టి అన్ని విధాల వీరిని రక్షిస్తూ ఉంటుంది. అట్లాగే వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి శ్రద్ధ, వ్యాపారం మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను, వ్యాపారాన్ని వృద్ధి చేయాలి, దాని నుంచి ధనాన్ని ఆస్వాదించాలి అనేటటువంటి పరిపక్వత కలిగినటువంటి ఆలోచన శక్తి వీరిని అచంచలంగా ఎంతటి దూరాన్నైనా సరే తీసుకువెళ్ళి విశేషమైనటువంటి లాభ ప్రక్రియలని కలుగజేసేటటువంటి పరిస్థితి మార్చి 11వ తేదీ నుండి ధనుస్సు రాశి వారికి కలుగజేస్తుంది.
అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే మాట పట్టింపులు కానీ, ఏదైనా కుటుంబంలో బంధుమిత్రాదుల వలన భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయతలు తగ్గి వారి మధ్య రిలేషన్ వైజ్ కొంచెం ఎడబాటు కలిగిన కోర్టు కేసులున్నా అవి కాస్త ఒక ఒడ్డునుకు పడి వీరు మరలా కలిసి సుఖంగా జీవనాన్ని గడపడానికి సరైనటువంటి సమయంగా భావించాలి. వ్యాపారంలో విశేషమైనటువంటి వృద్ధి ద్వారా అఖండమైనటువంటి ధనలాభం కలిగి వీరికి ఉన్నటువంటి కొన్ని స్వల్ప రుణాలని తీర్చుకునేటటువంటి శక్తి కలుగుతుంది. అలాగే వీరికి చతుర్థంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావము అర్ధాష్టమ శని. విద్యార్థులకి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కొంతమందికి విద్యలో ఆసక్తి తగ్గిపోవుట, సరైనటువంటి కోరిక ఉన్న చదువుకోవాలని, చదువులో మంచి వృద్ధిని సాధించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు చేపట్టిన అర్ధాష్టమ శని ప్రాబల్యం అనేటటువంటిది గృహంలో వీరికి ప్రశాంతత సౌఖ్యత లేకుండా, తల్లిగారి యొక్క ఆలనా పాలన కూడా కొంతమందికి లేక, తల్లిగారి యొక్క సహకారము లేక వీరు చదువులో వెనకపడిపోవుట, విద్యాలయాలకు వెళ్ళక, సరైనటువంటి పరీక్షల్లో పాల్గొనలేక, మనసుని ఏకాగ్రత చిత్తంతో రాసేటటువంటి ఎగ్జామ్స్ మీద పెట్టలేక వీరు కొన్ని పరీక్షల్లో తప్పేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇదంతా అర్ధాష్టమ శనిగ్రహ మహిమ. దీంతో పాటుగా షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిని పొంది 4లో ఉండటం చాలా విశేషప్రదం. అంటే కొంతమందికి ఏదైనా ఇల్లు కట్టాలి అనే ఆలోచన కానీ, కోరిక కానీ, దాని యందు ఆసక్తి కానీ, దృఢ నిశ్చయం కానీ, సంకల్ప బలం కానీ ఉన్నట్లయితే, ఆర్థికంగా కొంత ధనము సపోర్ట్గా లేకపోయినా ఇంట్లో తల్లిగారిని అడగటమో, వారి సహాయం తీసుకోవటము, కుటుంబంలో వారికి ఉన్న ఆలోచన వ్యక్తీకరించటము, దానికి ఇంట్లో వాళ్ళు కొంత భయపడ్డా కూడా సరే బ్యాంకు రుణం ద్వారా అయినా సరే అనుకున్నటువంటి గృహ నిర్మాణాన్ని చేపట్టాలి, లేదా మనకంటూ ఒక పెద్ద స్థలం అనేటటువంటిది ఎక్కడో అక్కడ ఉండాలి, భవిష్యత్తులో దాన్ని రూపకల్పన ద్వారా విశేషమైనటువంటి గృహాన్ని నిర్మించాలి అనేటటువంటి ఎన్నో రకాల ఆలోచనలు వీరిలో సంకల్ప సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి ఈ నెల రోజులు. కొంతమందికి అయితే కనుక కుటుంబంలో పిల్లల యొక్క చదువు నిమిత్తము ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యాలయాలకి కానీ, విదేశాలకు సంబంధించినటువంటి విద్యని పిల్లలకి అందించడం ద్వారా బ్యాంకు ద్వారా చేసినటువంటి అప్పులను తీర్చడానికి వీరికి ఉన్నటువంటి గృహాన్ని తాకట్టు పెట్టడం కానీ, అమ్మటం ద్వారా కానీ, స్థలాన్ని అమ్మటం ద్వారా కానీ, తాకట్టు పెట్టడం ద్వారా కానీ, లేకపోతే వీరికి ఉన్నటువంటి సపోర్టుగా ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ యొక్క లోన్స్ తీర్చటం. అంటే చదువు రీత్యా కావచ్చు, ఏదైనా ఇంటి పనుల రీత్యా కావచ్చు, గృహాన్ని కొనే పరిస్థితుల రీత్యా కావచ్చు, గృహ నిర్మాణాలు చేసే పరిస్థితి రీత్యా కావచ్చు, ఏదో ఒక పరిస్థితి వీరికి ఈ విధంగా కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొత్త ప్రదేశాలని వెళ్ళి చూడాలి. అట్లాగే మనకి ఏదైనా సరే దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయ దర్శనాన్ని చూడాలి, ఏదైనా నదీ తీర్థానికి వెళ్ళి స్నానం చేసి మనకు ఉన్నటువంటి కొన్ని పాప కర్మలని నివృత్తి చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. దాని గురించి కూడా బంధువులతో, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతో కాస్త చర్చించి వారిని ఒప్పించి అందరూ కూడా చక్కగా ప్రయాణ సౌఖ్యంతో ఆ యొక్క గమ్యానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి. అర్ధాష్టమ శని అనేటటువంటిది వీరి యొక్క జన్మరాశిని చూడటము, కాస్త శుక్రుడు వాహనకారకుడై ఉచ్చస్థితిని పొంది శనితో కలవటం ద్వారా ప్రయాణాలలో లేకపోతే వేరే చోట కానీ వెళ్ళిన చోట సౌకర్యవంతమైనటువంటి జీవితం అనుభవించలేక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు పెద్ద రూపాంతరత చెందచ్చు. సౌఖ్యం లభించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగచ్చు, ఎడబాటుకి దారితీయచ్చు.
అలాగే ఈ యొక్క టెన్షన్స్లో ఉండి ఒకవేళ ప్రయాణాన్ని చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా సరే ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం వాగ్వాదాలు దిగకండి. దాని ద్వారా ప్రయాణ ప్రమాదాలు సూచించే అవకాశాలు ఉన్నాయి. ఇరువురికి డేంజర్ అని కూడా గుర్తుంచుకోండి. ఏదో గురుబలం వలన రక్షింపబడతారు. అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహుగ్రహాలు సూర్యగ్రహము యొక్క బుధగ్రహము యొక్క అనుకూలత చాలా మెండుగా ఉంది. ముఖ్యంగా సూర్యగ్రహము వీరు కాస్త దూరంగా ఉన్నటువంటి తండ్రిని దగ్గరికి చేర్చుకోవటం, వారిలో ఉన్నటువంటి మానసిక అసౌకర్యకరమైనటువంటి కొన్ని విషయాలను తండ్రితో చర్చించటం, దాని ద్వారా కొంత సులభతరమైనటువంటి ప్రణాళికలని సులభంగా కొన్ని ఆలోచనల్ని పంచుకొని తండ్రి యొక్క అనుభవాన్ని వీరు తీసుకొని కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని గొడవలను చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి దూర ప్రయాణాలకు వెళ్ళటానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవటం, దానికి సంబంధించిన పాస్పోర్టు వీసాల గురించి తిరగటము, ఇలాంటివి కూడా జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అనుకున్న సంకల్పాలన్నీ కూడా సిద్ధించటానికి ధైర్యమే నాకున్నటువంటి పెద్ద గొప్ప లక్షణం. నాకున్నటువంటి ఆలోచన శక్తి, స్ఫురణ శక్తి, ఆత్మవిశ్వాసము, నిగ్రహ శక్తి, నాలో ఉన్నటువంటి కొన్ని నైపుణ్యాలు, సమర్థత, ఇవన్నీ కూడా నా జన్మకి సార్థకతనిచ్చేటటువంటి రోజులు కదా అని వాళ్ళల్లో వాళ్ళు తన్మయత్వాన్ని అనుభవించే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ పోయినటువంటి వాళ్ళకి వీరు ధైర్యంగా రాసేటటువంటి ఎగ్జామ్స్ ద్వారా చక్కటి మనో అభీష్టము నెరవేరేటటువంటి ఉద్యోగ ప్రాప్తి సాధ్యమైనంత వరకు మార్చి 15 లోపల జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే డాక్టర్ వృత్తిలో ఉండి సర్జికల్స్గా ఎవరైతే ఉంటారో, లేకపోతే మెడికల్ రంగంలో నర్సింగ్గా కానీ ఎవరైనా చేస్తున్నారో, లేకపోతే వ్యవసాయం రీత్యా, లేకపోతే సోలార్కి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి వ్యవస్థలో ఎవరన్నా చేస్తున్నా, ఎలక్ట్రిక్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ సంబంధించిన వృత్తి విషయాలలో కానీ, లేకపోతే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ రంగంలో ఉన్నవాళ్ళు, పోలీస్ వ్యవస్థలో మిలిటరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా వివిధ రకాలైనటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ధైర్యంతో మాట్లాడే మాట, ధైర్యంతో కృతనిశ్చయంతో చేసేటటువంటి సమయస్ఫూర్తితో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది 15 లోపల. ఆఫ్టర్ 15 సూర్య భగవానుడు ఎప్పుడైతే శని భగవానుడితో 4లో కలుస్తాడో, శుక్రుడితో కలుస్తాడో, అప్పుడు గృహంలో కొన్ని అప్రశాంతకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. తండ్రి గారు వీరింటికి రావటము, వీరింట్లో కొన్ని అవసరం లేనటువంటి అసందర్భమైనటువంటి కొన్ని మాట పెరిగేటటువంటి లక్షణాలు, అట్లాగే వీరికి ఉన్నటువంటి అప్పుల గురించి మాట్లాడుకునేటప్పుడు తండ్రి ఇంటర్ఫీర్ అవ్వటము, లేకపోతే గృహ సంబంధిత విషయాలలో తండ్రికి సంబంధించినటువంటి కొన్ని ప్రతికూల భావనలు వీరి కుటుంబంలో కొన్ని కలతలని, కష్టాలని, నష్టాలని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే తల్లిగారు ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు, ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అభీష్టము నెరవేరక కొన్ని సమస్యాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా దోషాలు ఏర్పడి ఇరువురి మధ్య ఎడబాటు కలగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల దాకా వెళ్ళే పరిస్థితులు, కొంతమంది తెలిసి చేసినా తెలియక చేసినా ఆర్థికపరమైనటువంటి చోరత్వ దోషాలలో కొంతమంది జైళ్ళకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలందు జాగ్రత్త. విద్యార్థులు ఈ మార్చి 15 తర్వాత ఆదిత్య హృదయాన్ని బాగా చదవండి, హనుమాన్ చాలీసాని బాగా చదవండి. ఆర్థికంగా లాభాన్ని కోరుకునేవాళ్ళు, అప్పులు తీరాలనుకునేటటువంటి వాళ్ళు, భార్యతో సఖ్యతగా ఉండేటటువంటి వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పెంచుకోవడానికి కనకదార స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము రాహుకాల సమయంలో పులిహోర నివేదన చేయండి, లేదా పొంగలి బెల్లంతో నివేదన చేయండి. సక్సెస్ ఈజ్ యువర్స్ అని నమ్మండి. అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతువు వలన గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలలో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. క్రీడాకారులకి, లేకపోతే లలిత కళలు, లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నిస్తున్నారో వారికి ప్రయత్న లోపం అయితే కనుక కొంత కనిపిస్తోంది. బద్ధకాన్ని విడనాడండి. నా యొక్క మనసే నాకు ధ్యేయము, స్ఫూర్తి అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే మీకున్నటువంటి ప్రతిదీ కూడా పాజిటివ్ వేవ్లో
మీకు సంకల్ప సిద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంతమందికి జాతకాలలో గనక కుజరాహుల యొక్క సంబంధం ఉన్నట్లయితే దానివలన అనుకున్న పనుల్లో జాప్యత కలుగుతుంది, సంకల్ప సిద్ధి కాస్త వృద్ధి లేకుండా చేస్తుంది, అన్నదమ్ముల మధ్య లేనిపోని పోకడలు గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి, సంతానపరమైనటువంటి వ్యతిరేక భావాలు కలుగుతాయి, సంతానరీత్యా కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. అట్లాగే తండ్రి గారి ఆర్జితం డబ్బు ఏదన్నా రావాలనుకున్నా, లేకపోతే తండ్రి గారి ఉద్యోగం రావాలనుకున్నా రాకపోవటం, ఈ కుజరాహుల యొక్క కేతువు యొక్క సంబంధము సర్పదోషంగా కాస్త వీరిని ఇబ్బందులు పెట్టి అన్నదమ్ముల మధ్య కొన్ని విభేదాలను కలిగించవచ్చు జాతకంలో కనుక ఒకవేళ నెగిటివ్ దశలు అంతర్దశలు జరుగుతాయి. కాబట్టి వీరు కూడా తప్పనిసరిగా హనుమంతుడికి సంబంధించినటువంటి పూజాధికాలు నిర్వర్తించండి, శుభప్రదమైనటువంటి యోగాలని పొందండి. ఓం శరవణ భవాయ నమః.